హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు, ఒకటి, ఎవరైతే చేస్తున్నారో, ఏ డాక్టర్ అయితే చేస్తున్నారో వాళ్ళ క్వాలిఫికేషన్. దే హ్యావ్ టు బి ఎదర్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డెర్మటాలజిస్ట్, ఎవరో ఒకరు అయి ఉండాలి, అండ్ విత్ ట్రైనింగ్ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సెకండ్ థింగ్, ఎక్కడైతే జరుగుతుందో వాటికంటూ మన మెడికల్ కౌన్సిల్ ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఏంటంటే సపరేట్ ఆపరేటింగ్ థియేటర్ ఒకటి ఉండాలి మనకు. అందులో విత్ ప్రొవిజన్ ఫర్ మానిటరింగ్, మనకు వైటల్స్ అంటారు, వైటల్ సైన్స్, మన బీపీ, పల్స్ ఇవన్నీ రికార్డ్ చేసుకోవడానికి, మన ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్, ఇవన్నీ సాచురేషన్ కంటిన్యూస్ మానిటరింగ్ కి ప్రొవిజన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ క్రాష్ కార్ట్ అంటాం. ఇన్ కేస్ ప్రొసీజర్ అయ్యేటప్పుడు ఏదైనా ఇష్యూ అయినా కూడా పేషెంట్ కి ఇమ్మీడియట్ గా మనం క్రాష్ కార్ట్ ఉంటే ఏమైనా సపోర్ట్ చేయడానికి, లైఫ్ సపోర్ట్ తీసుకోవడానికి వాటికి అవసరం ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం స్టెరిలైజేషన్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కానీ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగేటప్పుడు కూడా రౌండ్ ద క్లాక్ మానిటరింగ్ అయితే ఉండాలి. ఇవన్నీ ఉండే ఫెసిలిటీ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ గోయింగ్ టు బి సేఫర్. ఇవన్నీ చెక్ చేసుకోకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం వల్ల కొన్ని కాంప్లికేషన్లు రావచ్చు, మీ లైఫ్ కి రిస్క్ ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్ గా కూడా న్యూస్ లో విన్నాం మనం, కాన్పూర్ లో ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన ఇంజనీర్ ఒక ఆయన చనిపోయారని. సో ఎందుకని వీఆర్ రిక్వెస్టింగ్ ఆర్ అడ్వైజింగ్ పీపుల్, ఎవరైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏంటంటే సలహా, జస్ట్ మీరు చేయించుకోవడానికి ముందు just do the required research and దాని తర్వాత you can go ahead with the procedure.